కాకినాడ జిల్లాలో ఏపీ సివిల్ శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో అలాగే నాదెండ్ల మనోహర్ నిన్న నుంచి కూడా పర్యటిస్తున్నారు. కాకినాడలో రెండో రోజు కూడా తన తనిఖీలు అయితే మొత్తం మంది కూడా కొనసాగుతున్నాయని మనం ప్రధానంగా చెప్పొచ్చు. నిన్నంతా కూడా 7 రైస్ మిల్లులతో పాటు అలాగే కొన్ని ప్రధానంగా రైస్ మిల్లుతో పాటు గొడవలను కూడా పరిశీలించారు. అందులో పీడిఎస్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని చెప్పేసి ఆయనకు వచ్చినటువంటి సమాచారంతో 7,000కు పైగా మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అయితే సీజ్ చేయాలంటూ అధికారులకు అయితే ఆదేశించారు. అన్ని కూడా శాంపిల్స్ అని కూడా సేకరించారు. ప్రస్తుతం రెండో రోజు అయితే కొనసాగుతుంది. రెండో రోజు కూడా తన పర్యటన కొనసాగుతున్నటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. ప్రస్తుతం ఈ కాకినాడ పోర్టులో ఉన్నటువంటి ఇక్కడ బార్జీల ద్వారా రైస్ ఏ విధంగా ఎగుమతి అవుతుంది, విదేశాలకు ఎగుమతి అవుతున్నటువంటి ఈ యొక్క బార్జీలను అయితే పూర్తిగా ఈ యొక్క కాకినాడ పోర్టుకు వచ్చి ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. నాదెండ్ల మనోహర్ మొత్తం ఈ యొక్క సివిల్ సప్లై శాఖ అధికారులతో పాటు మొత్తం ఆ పోలీస్ యంత్రాంగాన్ని మొత్తం అందరినీ కూడా ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నటువంటి పరిస్థితి నిన్న నుంచి కూడా కొనసాగుతుందని మనం ప్రధానంగా చెప్పొచ్చు. ప్రస్తుతం చూడొచ్చు ఆయన ఏ విధంగా ఈ యొక్క బార్జీల్లో నిల్వ చేసినటువంటి ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేస్తున్నారో అవన్నీ కూడా పూర్తిగా అవన్నీ కూడా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఈ యొక్క బార్జీల్లో ఈ యొక్క పీడిఎస్ బియ్యాన్ని ఏ విధంగా ఎగుమతి చేస్తున్నారని కూడా పరిశీలిస్తున్నారు. అది ఏవైతే ఎగుమతి చేస్తున్నారో అందులో పీడిఎస్ బియ్యం కలిసేయా లేదా అనేది కూడా పూర్తిగా శాంపిల్స్ కూడా సేకరిస్తున్నారు. మొత్తం ఈ యొక్క కాకినాడ పోర్టు ద్వారానే భారీగా ఈ యొక్క బియ్యం అక్రమ రవాణా సాగుతుందని గత కొన్నాళ్ళ నుంచి కూడా చెప్తున్న నేపథ్యంలోనే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క పేదవాడికి అందవలసినటువంటి పీడిఎస్ రేషన్ బియ్యం అంతా కూడా పక్కదారి పడుతుంది. ఇక్కడ మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి అంతా కూడా కొనసాగుతుందని గత కొన్నాళ్ళ నుంచి కూడా ఆరోపణలు అయితే కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గత ప్రభుత్వంలో ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణల ప్రకారంగా ఇక్కడ దోరంపూడి ఈ యొక్క సామ్రాజ్యాన్ని కూడగొడతానని చెప్పేసి పవన్ కళ్యాణ్ గతంలో కూడా ఎన్నికల ప్రచారంలో కూడా అన్న పరిస్థితి. ఆ విధంగానే తన అధికారంలోకి వచ్చిన తర్వాత అయితే కీలకమైనటువంటి శాఖనే ఎంచుకున్నారు. అలాగే దోరంపూడికి సంబంధించినటువంటి ఈ యొక్క ఏదైతే మూలాలు ఉన్నాయో మూలాలన్నీ కూడా అవన్నీ కూడా ప్రధానంగా సీజ్ చేసేందుకు అన్ని కూడా పరిశీలిస్తున్న పరిస్థితి చూడొచ్చు. ప్రస్తుతం అయితే మనం చూడొచ్చు బార్జీలను ఏ విధంగా ఇతర దేశాలకి సప్లై చేస్తారు. ఈ బార్జీల ద్వారా ఈ రైస్ మిల్ మనం చూడొచ్చు. రైస్ బ్యాగులని ఏదైతే సార్టెక్ రైస్ని అంటూ ఇవన్నీ కూడా విదేశాలకైతే ఈ యొక్క బార్జీలతో ఈ యొక్క ఎగుమతి చేస్తున్నటువంటి ఈ యొక్క ఈ బార్జీలను కూడా పరిశీలించారు. ఈ యొక్క ప్రాంతంలో ఇందులో ఉన్నటువంటి సార్టెక్ రైస్ని కూడా పరిశీలించి అందులో ఉన్నటువంటి రైస్లో పీడిఎస్ బియ్యం కలిసేయలేదని కూడా పర్యవేక్షిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా చూస్తాం. ఈ నేపథ్యంలో ప్రతిదీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అలాగే 7,000 ఇప్పటికైతే 10 రైస్ మిల్లు అలాగే గోడలను కూడా పరిశీలించినప్పటికీ అందులో పీడిఎస్ బియ్యం కలడంతో 7,000 పైగా అయితే మెట్రిక్ టన్నుల బియ్యాన్ని సీజ్ చేయాలంటే అధికారులకు ఆశ్రయించారు. రెండో రోజు కూడా కొనసాగుతున్న పరిస్థితి చూడొచ్చు. ప్రస్తుతం ఆయన మరిన్ని ఈ యొక్క ప్రాంతాలను కూడా పరిస్థితి చూడొచ్చు. ప్రతిదీ కూడా క్షుణ్ణంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి బార్జీలన్నీ కూడా పరిశీలించారు. ఈ యొక్క రైస్ ఎక్స్పోర్ట్ చేస్తున్నటువంటి ఈ యొక్క బార్జీలు ఏదైతే ఉందో అందులో శాంపిల్స్ కూడా సేకరిస్తున్నటువంటి పరిస్థితి మనం ప్రధానంగా చూస్తున్నారు. అదే రెండో రోజు ప్రధానంగా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత ఒక్కసారిగా మళ్ళీ అధికారులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ఇక్కడ ఉన్నటువంటి రైస్ శాంపిల్ అందులో లోడ్ చేస్తున్నటువంటి వాటిని కూడా శాంపిల్ సేకరిస్తున్నటువంటి దృశ్యాలను అయితే మనం చూడొచ్చు. ఇందులో పీడిఎస్ సంబంధించిన బియ్యం ఏదన్నా కలిసి ఉంటే మాత్రం వాటిని వెంటనే యాక్షన్ తీసుకోవాలంటూ ఒక ఆదేశాలు అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఈ బార్జీల్లో ఈ విధంగా నింపినటువంటి ఇందులో ఎన్నో వేల మెట్రిక్ టన్నుల ఇందులో బియ్యాన్ని అయితే ఎక్స్పోర్ట్ చేస్తారు. కాకినాడ కేంద్రంగా రాష్ట్రంలోనే ఇక్కడ ప్రధానంగా రైస్ ఎక్స్పోర్ట్లో కాకినాడ ప్రధానంగా ఎంతో కీలకమైనది అని చెప్పేసి ఉన్న నేపథ్యంలోనే ఇక్కడ ముఖ్యంగా గతంలో ఎన్నో అక్రమాలు జరిగాయి. ఈ యొక్క పేదలకు అందవలసిన పీడిఎస్ బియ్యాన్ని కదావు పట్టించి గత వైసీపీ పాలనలో అత్యంతంగా ఇక్కడ అక్రమాలు జరిగాయంటూ దానిపై ఇప్పుడు సివిల్ శాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న మరుక్షణం నుంచి కూడా ఈ యొక్క సివిల్ సప్లై శాఖలపై కూడా దాడులు నిర్వహిస్తున్నారు. అలాగే ఎక్కడైతే అక్రమాలు జరుగుతుందో వాటిని గుర్తించడమే కాకుండా వాటిపై యాక్షన్ కూడా తీసుకుంటున్నారు. దాంట్లో భాగంగా కాకినాడలో 2 రోజుల పర్యటన అయితే ఒక మంత్రి సివిల్ సప్లై శాఖ మంత్రి ఎవరైనా నాదెండ్ల మనోహర్ అయితే నిన్న నుంచి కూడా కాకినాడలో పర్యటిస్తున్నారు. కాకినాడలో నిన్న భారీ ఎత్తున కొన్ని రైస్ పీడిఎస్ బియ్యాన్ని అయితే గుర్తించడమే కాకుండా వాటిని కూడా సీజ్ చేసిన పరిస్థితి ఉంది. అలాగే రెండవ రోజు కూడా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన తర్వాత మళ్ళీ ఈ యొక్క కాకినాడ పోర్ట్ ఏరియా ఏదైతే ఉందో పోర్ట్ ఏరియాలో రైస్ని సప్లై చేస్తున్నటువంటి ఈ యొక్క ప్రాంతాలను సముద్ర మార్గం ద్వారా వెళ్తున్నటువంటి ప్రాంతాలను కూడా పరిశీలించినటువంటి పరిస్థితి. ఈ యొక్క బార్జీల్లో నింపుతున్నటువంటి వాటిని కూడా శాంపుల్ తీసుకుని వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉంది చెప్పాలి. మొత్తంగా అయితే ఈ యొక్క అధికారులు సివిల్ సప్లై అధికారులను కూడా ఉరుకులు పరుగులు పెట్టించుకునే కాకుండా ఇక్కడ ప్రధానంగా రైస్ ఏదైతే పీడిఎస్ బియ్యం అక్రమంగా రవాణా జరుగుతుందని ఏదైతే వస్తుందో దానిపై కూడా ఆ మూలాలపై ప్రధానంగా మాజీ ఎమ్మెల్యే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి చేస్తున్న అక్రమ వ్యాపారాల మూలాలు
స్థావరాలపై కొట్టేందుకు ఈ యొక్క దాడులు జరుగుతుందంటూ ఒక ఆరోపణ పడుతున్నాయి. దీనిపై ఏదేమైనా సక్రమమైన పాలన రైతులకు ప్రధానంగా ప్రజలకు అందించేందుకే మేము ఇటువంటి దాడులు చేస్తున్నాం. అందే కూడా పేదవాడికి అందవలసిన బియ్యం పేదవాడికి వెళ్ళే విధంగా చూసేందుకే ఇటువంటి దాడులని చెప్పేసి ప్రధానంగా అక్రమాలు జరగకుండా చూసేందుకు ఈ యొక్క దాడులు చేస్తున్నామని చెప్పేసి అదే మంత్రి నాదెండ్ల మనోహర్ అంతే అంటున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. రెండో రోజు కొనసాగిన తర్వాత ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారు, ఈ యొక్క ఇక్కడ నుంచి ఎక్స్పోర్ట్ అవుతున్నటువంటి రైస్పై ఎటువంటి చర్యలు తీసుకుంటారనే దానిపై కూడా ఆసక్తికరంగా ఎదురు చూడవలసిన పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేకంగా కాకినాడ ప్రాంతంలో నిన్నటి జరుగుతున్న అనేక తనిఖీల్లో భాగంగా ఉదయం నేను ప్రెస్ మీట్లో మీ అందరికీ వివరించాను. దాదాపు 7,615 మెట్రిక్ టన్నులు నిన్న సీజ్ చేయడం జరిగింది. ఈరోజు యాంకరేజ్ పోర్ట్లో కూడా వీళ్ళు ఇదే విధంగా దుర్మార్గంగా వీళ్ళు పేద ప్రజల పొట్ట కొట్టేసి బియ్యాన్ని ఎగుమతి చేసి ఆఫ్రికన్ దేశాలకి చాలా దారుణంగా మన దేశాన్ని కూడా చెడ్డపేట తీసుకొస్తున్నారు. వీళ్ళు ఎంత అక్రమంగా అన్యాయంగా చేస్తున్నారంటే అటువంటి బియ్యం సరఫరా చేసి పేద దేశాల్లో అక్కడ భారీ అవినీతికి పాల్పడి వీళ్ళు ఈ విధంగా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తుంటే వెళ్తే ఈరోజు యాంకరేజ్ పోర్ట్లో నేనే ఆశ్చర్యపోయాను. మొట్టమొదటిసారి ఇక్కడికి వస్తున్నాను. విన్నాను ఇన్ని సంవత్సరాల నుంచి యాంకరేజ్ పోర్ట్ గురించి, ఏ విధంగా ఈ ద్వారంపూడి కుటుంబం మొత్తం కాకినాడ పోర్ట్ని కబ్జా చేసి అడ్డాగా చేసి యాంకరేజ్ పోర్ట్ని ఉపయోగిస్తున్నారు అనేది పుంకాలుగా మనం మీడియా సోదరుల ద్వారా చదువుతూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. కానీ ఈరోజు మేము సందర్శించినప్పుడు ప్రధానంగా అశోక ఒకటి, తర్వాత H1 ఒకటి, ఈ రెండింటిలో కూడా తనిఖీలు చేసినప్పుడు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో ఉండాల్సిన బియ్యం ఇక్కడ ఆధారాలతో సహా మాకు దొరికింది. సో 2,800 మెట్రిక్ టన్నులు అశోకాలో అయితే H1లో 2,500 మెట్రిక్ టన్నులు, అంటే 5,300 మెట్రిక్ టన్నులు ఈరోజు ఉదయం ఈ తనిఖీలో మేము సీజ్ చేసాం. పోర్ట్ అధికారి గారికి కూడా నేను రిక్వెస్ట్ చేశాను షిప్పింగ్ మొత్తం ఆపేయమని. ఖచ్చితంగా ఇంకా లోతుగా తనిఖీలు చేయాలి. జాయింట్ కలెక్టర్ గారు, MD గారు ఒక టీం ఫామ్ చేసి మిగతా గోడౌన్స్ ఏవైతే పోర్ట్ ఏరియాలో ఉన్నాయో బట్ అన్నిటికీ కూడా తనిఖీ చేసి మేము అనుకునే విధంగానే పారదర్శకంగా నిజాయితీగా పేద ప్రజల సొమ్ము, మన దేశానికి సంబంధించిన సొమ్ము వీళ్ళ అవినీతి కోసం ఉపయోగించుకోవడం అనేది మేము ఇంకా జరగనివ్వం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ వ్యవస్థ మార్పు కోసం నిజాయితీగా పనిచేసే వ్యక్తులను ముందుకు తీసుకొచ్చి జాగ్రత్తగా పారదర్శకంగా ఈ ప్రాంతంతో మొదలుపెట్టాం. ఈ క్లీనప్ అనేది నేను మొట్టమొదటి నుంచి కూడా అంటూనే ఉన్నాను. ఇప్పుడు కార్టెల్ ఏర్పడింది. ఈ కార్టెల్ని బ్రేక్ చేయాలి. సమయం పెట్టినా పర్లేదు, ఎంత కష్టమైనా పర్లేదు, ప్రతి గోడౌన్లో వెళ్ళి మేము చెక్ చేస్తాం. PDS రైస్ ఎక్కడైతే పేద ప్రజల కోసం డిస్ట్రిబ్యూషన్ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇంత ఖర్చు చేసి మేము వెచ్చించి క్షేత్రస్థాయిలో అందిస్తున్నామో కార్డుదారులకి లబ్ధి కలగడం లేదు. అక్కడ రైతుకి అన్యాయం జరుగుతోంది. ఆ పరిస్థితి రాకుండా చూడాల్సిన బాధ్యత మా అందరిపైన ఉంది. ఖచ్చితంగా నెక్స్ట్ ట్రిప్లో నేను వచ్చేటప్పటికి ఈ ఏరియా మొత్తం క్లీనప్ చేసి యాంకరేజ్ పోర్ట్ కూడా డైరెక్ట్గా వెళ్ళి సందర్శించి ఇంకా తీసుకోవాల్సిన సమాచారం తీసుకుంటున్నాం. పోర్ట్ అధికారులు కూడా కొంచెం అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవరు ఏం తీసుకొచ్చి స్టాక్ చేశారో మాకు సంబంధం లేదనే విధంగా వాళ్ళు మాట్లాడుతుంటే అది మేము ఊరుకోవాలి. అందరం బాధ్యత తీసుకోవాల్సిందే. సో అధికార యంత్రాంగం అంటే అందరం సమిష్టిగా ప్రభుత్వం నుంచి ప్రతి డిపార్ట్మెంట్ కూడా దీంట్లో బాధ్యత తీసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ క్లీనప్ జరిగేటట్టు ఈ ప్రాంతానికి మరొకసారి ప్రజలు ఏ విధంగా ఆశించారో ఒక మంచి ప్రభుత్వం, మంచి పరిపాలన తీసుకొచ్చే విధంగా మేము అందరం కూడా కష్టపడి ముందుకెళ్తాం. చాలా ఉంటాయి సెక్షన్స్, ఏ తొందరపడవాలి. నేను నిన్న కూడా చెప్పాను, మీరు సరిగా వినపోతే ఎట్లా. 6A అనేది డిపార్ట్మెంట్ నుంచి లీగల్ మెట్రాలజీ విభాగం ఉంటుంది, దాంట్లో కేసెస్ ఉంటాయి. DSP గారికి చెప్పాను ఎంక్వైరీ చేసి మొత్తం తీసుకురామని. ఉదయం కూడా నేను చెప్పాను, సమగ్రమైన రిపోర్ట్ తయారు చేసినాక మేము ఇది CIDకి హ్యాండ్ ఓవర్ చేస్తాం. ఒక నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిర్ణయం తీసుకుని చేస్తాం. అందరూ ఉండాలి. ఉండొచ్చు, వాస్తవం ఉండొచ్చు, వాస్తవాలు ఉండొచ్చు, వాస్తవాలు ఉండొచ్చు. ఖచ్చితంగా కదండి. ఈరోజు ఉదయమే మీకు 5,300 మెట్రిక్ టన్నులు దొరికింది. 5,300 మెట్రిక్ టన్నులు
సో అది సీజ్ చేసాం కన్సర్న్ ఆఫీసర్ దాని గురించి యాక్షన్ తీసుకుంటారు. తప్పకుండా కొంచెం సమయం ఇవ్వండి, సమగ్రంగా చేస్తాం. అది వాస్తవం అది వాస్తవం ఉందో అది కూడా చెక్ చేస్తాం. ఏం పర్లేదు, వాళ్ళు చెప్పాల్సిన చెప్పలేదు ఉంటే కరెస్పాండెన్స్ చూపించమనండి. స్టాక్ రిజిస్టర్స్ అన్ని సీజ్ చేసాం. తప్పకుండా మాకున్న అనుభవం అవగాహనతోటి చాలా క్లియర్గా అర్థమైంది, వీళ్ళు పీడిఎస్ రైస్ని దారి మళ్లిస్తున్నారు, అన్యాయానికి పాల్పడుతున్నారు, అవినీతికి పాల్పడ్డారు. 100% వీళ్ళపైన క్రిమినల్ కేసెస్ పెట్టి ముందుకెళ్తాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.